చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని? అంటే వివిధ పార్టీలుగా ప్రచారం చేస్తున్నాయి, మరి ప్రజలు ఏమనుకుంటారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రజలు ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నా. చెప్పండి. హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. ప్రజలు అదే ఆలోచించాలి. 10 సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా చేసింది, ఇప్పుడున్న 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ వేయాలని నేను వాళ్ళకు విన్నవించుకుంటున్నాను. రాబోయే రోజులలో కాంగ్రెస్ కనుక గెలిస్తే రేవంత్ రెడ్డి ఒకటే చెప్పుకుంటాడు, మేము తీసుకొచ్చిన ఈ హైడ్రా నచ్చే మాకు గెలిపించరని అనుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్పుకుంటుందన్న, ఓటర్లు మమ్మల్ని నచ్చిరు, మా గవర్నమెంట్ మా పథకాలు మేము 6 పథకాలు ఇవ్వకున్నా మాకు నచ్చి ఓటేసిరు, మమ్మల్ని గెలిపించారు. హైడ్రా తీసుకొచ్చి నిరుపేదలని గుళ్ళు కులగొట్టి రోడ్డు మీద పడేసినా కూడా మమ్మల్ని గెలిపించారు అని చెప్పుకుంటుంది. సో ఈ ఒక్క విషయాన్ని మీరు జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఆలోచించి ఈ ఓటింగ్కి పాల్గొని అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ మన కేసీఆర్ గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి వీరు చేసే పరిపాలన తప్పు అని నిరూపించే ఎలక్షన్ ఇది. సో దీనివల్ల రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. సో ఇంత పెద్ద బాధ్యత జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఓటర్ల మీద ఉంది కానీ నేను సవినయంగా వారి ప్రజలందరూ కోరుకుంటున్నాను. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నాడు 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి కూడా దీన్ని స్పెషల్గా సవాల్గా తీసుకుంటున్నాడు. అంటే కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్లో ఎగరవలసిందే అని చెప్పేసి అంటున్నాడు ఆయన. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు చేస్తున్నటువంటి రాచక పాలన, వాళ్ళు తీసుకున్నటువంటి పథకాలు వాళ్ళు ఏ విధంగా చేయట్లేదు అనేది ఓటర్లు మేము రోజు డోర్ టు డోర్ వెళ్తుంటే ఒక్కొక్కరు చాలా సబ్జెక్ట్తో ఉన్నారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళే ఎక్కువ చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని పాలన ఎట్లా చేస్తున్నారు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, రోడ్లు డెవలప్మెంట్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ప్రతి విషయంలో మాకు గత 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ విషయాలు చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషయాలు కూడా చెప్తున్నారు. మాకు ఈజీ అవుతుంది, ప్రజలు డిసిషన్ తీసుకున్నారు, మాకు చాలా ఈజీ అయిపోయింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 200 కోట్ల రూపాయలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేటాయించడం అనేది జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు, అభ్యర్థి కూడా చెప్తున్నాడు. సో మరి ఇక్కడ మణికొండకు సంబంధించి ఎన్ని కోట్ల నిధులు ఇవ్వడం అనేది జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్పింది, కానీ ఇవ్వలేదు. వాళ్ళు నోటికి ఎంత చెప్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చినాము, ఇంత బడ్జెట్ కేటాయించినాము, ఇంత అభివృద్ధి చేస్తున్నాము అనేది కేవలం ఉత్తమాటలు. ఇవన్నీ వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలని చెప్పేసి ప్రజలు కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడగొడతారు. వాళ్ళు ప్రజలే చెప్తున్నారన్న. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గట్టిగా ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆయనకు స్థానికుడు, ఇక్కడ లోకల్ అభ్యర్థి అయిన కాబట్టి చాలా మందితో పరిచయాలు ఉన్నాయి ఆయనకు. అంటే వివిధ పార్టీల పనిచేస్తున్న అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచే ఆస్కారం ఉంది అని చెప్పేసి చిన్న చాయ్ కొట్ల దగ్గర కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలు ఇవి నిజమేనా? ఇది 100% అబద్ధమనా? చిన్న చాయ్ కొట్లు, సిగరెట్ పాండాబాలు కావచ్చు, వాళ్ళే చెప్తున్నారు ఆ క్యాండిడేట్ వాళ్ళ అనుచరులు ఏ విధంగా వచ్చి అడుగుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాం. తెల్లారి మళ్ళీ ఒక వీడియోని మార్చేశారు. తన అభిప్రాయం తను వ్యక్తపరిచినాక కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్న విషయాలు చెప్తున్నాక కూడా వాళ్ళ దౌర్జన్యం కావచ్చు, వాళ్ళ బలం దిక్కించి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్న సంగతి గత సంవత్సరాల నుంచి వాళ్ళు చూసి ఇట్లాంటి వ్యక్తికి రేపు ఎమ్మెల్యే కనుక గెలిస్తే ఇంకా సమస్యలు ఏ విధంగా జటిలమవుతాయి, మా స్థానికంగా ప్రజలు మా వ్యాపారాలు ఎలా చేసుకుంటాం, చిరు వ్యాపారులు మా రోజువారి వాళ్ళకు స్కూల్ ఫీజులు కావచ్చు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ చిట్టీలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ కష్టాలు ఎన్ని ఉన్నాయి, అది ఇల్లులు గులిపోతున్నాయి. ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు అట్లాంటి క్యాండిడేట్ వస్తే మాకు ఏ విధంగా న్యాయం చేస్తాడు? ఈ క్యాండిడేటే సక్కలేడు. అటు చూస్తే రేవంత్ రెడ్డి అయితే మరి డబల్ ట్రిపుల్ ఉన్నాడు. ఏ విధంగా కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పి ఉల్టా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఓటర్లు మమ్మల్ని అడుగుతున్నారు. అందుకే మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, 2 సంవత్సరాల నుంచి జరిగిన ఇది చూడండి, 10 సంవత్సరాల నుంచి ఇది, అది చూసే మేము ఖచ్చితంగా కార్కే వేస్తాము. ఓటర్లు చెప్తున్న మాటలే నేను చెప్తున్నా. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ బీసీ అభ్యర్థిని నేను కాబట్టి నా కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం ఇచ్చింది. ఇక్కడ బీసీ ఉద్యమం బలంగా నడుస్తున్నది రాష్ట్రంలో కాబట్టి యావత్ ఏ పార్టీలో ఉన్న బీసీలు కూడా ఇక్కడ నవీన్ యాదవ్కు పెట్టం గడతారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాటలు ఇది. వాస్తవానికి పార్టీలను ఇడిచి ఒక
బీసీ అని చెప్పేసి అట్లా ఓట్లు పడే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన విషయంలో బీసీలు ఎంత అనగారుగా ఎంత అవినీతి ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూస్తున్నాం. బీసీలు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ప్రాపర్గా దీన్ని ఏ విధంగా చేయాలనేది చేయకుండా, వాళ్ళు ఏ విధంగా చేయాలని చేయకుండా అడ్డగోలుగా మేము ఇచ్చేస్తున్నాం, 42% మేము ఇచ్చేసినాము అనేది నువ్వే ధర్నా చేస్తావు, నువ్వే ఇష్యూ చేస్తావు. అక్కడ అన్ని పార్టీలు మద్దతు ఇస్తే వ్యతిరేకించేది ఎవరు? ప్రాపర్గా ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేయకుండా బీసీలకు న్యాయం చేస్తున్నాము, బీసీలకు మేము తోడుగా ఉన్నాము, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయకుండా మేము బీసీలకు 42% మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్పుకోవడం పైననే కేవలం ఎలక్షన్ స్టంట్ వరకే మేము దీన్ని చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ ఓటరు దీన్ని గమనించుకోవాలి. చివరిగా ఇక్కడ మీ బీఆర్ఎస్ అభ్యర్థి పైన అనేక ఆరోపణలు కూడా మంత్రులు చేయడం అనేది జరిగింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే ఇవన్నీ ఓట్ల గురించి ఏడుస్తున్న ఏడుపులు ఇవి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? దీన్ని ఖచ్చితంగా మహిళా లోకం ఖండించాలని. ఎందుకంటే భర్త అనేది భార్యకు వాళ్ళు ఎంత అన్యోన్యత, దానికి భర్త లేనప్పుడు భార్య ఎంత ఫీల్ అవుతుంది. ఆ ఫీలింగ్లో పెద్ద కుటుంబం ఇచ్చిపోయిండు. మా క్యాండిడేట్కి, మా సునీతమ్మకి, అరే మొన్న బహిరంగ సభకు పోయినప్పుడు ఆమె చూసి కన్నీళ్ళు అయింది. ఆ జనాలు చూసి నాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిపోయిందని చెప్పి ఆ ఉద్దేశంలో భావోద్వేగానికి గురై ఆమె ఏడ్చింది తప్ప ఎలక్షన్ స్టంట్ అనే పదాలు ఇట్లాంటి మాటలు మాట్లాడేది కేవలం కాంగ్రెస్ నాయకులకే సాధ్యమవుతుంది. వాళ్ళకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు, మహిళలను అగౌరవపరుస్తారు, అన్ని రంగాలని కుబేలు చేస్తారు, అన్నిటిని ఇబ్బందులు పెడతారు. వాళ్ళ రేవంత్ రెడ్డి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతలేడు. ఆయన చూస్తే ఓటేయరని చెప్పి అలా అధిష్టానమే నాయకులను పక్కన పెట్టే పరిస్థితికి వచ్చి ఇవాళ మినిస్టర్లు రోడ్ల మీద తిరిగే పరిస్థితిలో లేరు. వాళ్ళు చేసినటువంటి నోటి దురుస్తు ప్రవర్తన వల్ల ప్రజలు బాగా కోపానికి గురవుతున్నారు. ఇది విషయము ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది చూసి రేపు రిజల్ట్ ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పే టైం ఆసనమై. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలే కాకుండా ఇక్కడ నిరుద్యోగులు కూడా నామినేషన్ వేసారన్న. ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఉండబోతుందా? అంటే నిరుద్యోగుల వైపు ఎట్లా జనాలు మొగ్గు చూపుతారా, లేకుంటే ఓన్లీ కేవలం ఈ 3 పార్టీల మధ్యన పోటీ ఉంటుందా? ఇప్పుడు నిరుద్యోగులు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. మేమిచ్చిన నోటిఫికేషన్లు మేమిచ్చిన అన్ని చేసి ఇప్పుడు మేము చేశామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇచ్చినవేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము, వాళ్ళు మేమే ఇచ్చాము మేమే చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియదండి. చదువుకున్న వ్యక్తులు గవర్నమెంట్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి విషయం వాళ్ళకి తెలుసు. ఎవరు ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. ఎవరైతే బాగుంటుందో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా బుద్ధి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. రిజర్వేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చింది. మేము ఇచ్చాము, ఇది మేమే చేశామని చెప్పుకుంటుంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం.